అన్ని పనులు చేపిస్తాం, ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఉంటావుగా? ఉంటా, ఈ 5 అందుబాటులో సంవత్సరాలు మంచిగా చూసుకుంటావా? మంచిగా చూసుకుంటాం. ఎందుకంటే ఇవ్వరని వచ్చి ఫస్ట్ నిన్నే అడిగేది, ప్రథమ పౌరురాలువి. సో మాజీ ఎంపీటీసీ రాజునాయక్ గారు ఉన్నారు. రాజునాయక్ గారు చెప్పండి, అంటే వారి విజయం వెనుక మీరు ఎప్పుడు ఉంటారు? సో ఇప్పుడు ఈ రోజు దాదాపుగా మీ యొక్క కష్టం కూడా దీంట్లో చాలా ఉంది. ఎట్లా అనిపించింది సార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది? చాలా సంతోషం కూడా ఉంది, దాని బాధ కూడా అంతుంది. అంటే అలాంటి మాటలు కూడా విన్నాను నేను వాస్తవానికి. మీకు కూడా గ్రామస్తులమే మేము కూడా, కానీ అవసరం లేని మాటలు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి బుద్ధి కూడా ఉందో లేదో కానీ అట్లా మాట్లాడారు. మేకా కూడా 10 వార్డులు ఉన్నాయి, మాది 10వ వార్డు. దాని మీద బయటికి ఎత్తుకోపోతారు గ్రామ పంచాయతీ, బయటికి డివైడ్ చేయగలుగుతారా? ఒక తెలివి ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడవచ్చా? అవి చాలాసార్లు కూడా విన్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు మా ఏపులు నిలబడి వాళ్ళు ఈ గెలుపుకు సహకరించినందుకు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారు కదా, మీరు కావచ్చు, మీ సతీమణి కావచ్చు? 100% బరాబర్ ఉంటాము. మొన్న మా అత్తన కూడా మా వాస్తవానికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఆమె ఆ రోజు నైట్ కూడా హాస్పిటల్కి వెళ్ళింది. అయినప్పటికీ కూడా వస్తానంటది. ఓకే, అంటే అది ఆ శక్తి ఉండాలి మంచిగా అనేది అనిపించింది నాకు కూడా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పార్టీలకు అతీతంగా ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు రకరకాల పార్టీ సపోర్ట్ తోటి గెలుస్తారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి టీం ని ఏ విధంగా లీడ్ చేయాలి? బరాబర్ మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. ఓకే, టీఆర్ఎస్ పార్టీ. రైట్. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నాం? మీకు కూడా గ్రామాల్లో అభివృద్ధి బాగానే వర్కులు అయినాయి. అంటే మా తన ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వర్కులు బాగానే అయినాయి. కొన్ని పనులు ఉన్నాయి, అవి బరాబరు మాట్లాడుకుంటాం, ముందే చర్చించుకొని కూడా. వార్డ్ నెంబర్, డిప్యూటీ సర్పంచ్, మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ గారు, మాజీ డిప్యూటీ నరసింహ గారు, మాజీ వార్డ్ నెంబర్ కావాలి కృష్ణ గారు, చాలా మంది ఉన్నారు మా వాళ్ళు కూడా. మంచి మార్గంలో నడుస్తాం, మంచి పనులే చేస్తాము. ఒకటి ఏంటంటే నాకైతే ఉంది, స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్ మొత్తం తీసేయాలనేదే ఉన్నది. అది మాత్రం ఒకటి బాగా, స్కూల్ గుడి బడి మంచిగుంటేనే గ్రామంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది అనేది కూడా అంటుంటారు. కాబట్టి స్కూల్ బిల్డింగు జర తీసేసి మా తన కూడా కొన్ని అవకాశాలు, కొన్ని వనర్స్ ఉన్నాయి, వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సహాయం చేస్తారు కూడా. మేము మంచి మార్గంలో వెళ్తాము, మంచి పనులే అయితే చేస్తాం అది కూడా మంచి కూడా కోరుకుంటున్నాం. ఓకే. అండ్ డిప్యూటీ సర్పంచ్ ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం? మీ సర్పంచ్ ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఈరోజు మేము గెలవడానికి కారణం ఏంటంటే, ఒకటి రాజునాయక్ అనే వ్యక్తి సర్పంచ్ క్యాడర్, మేము ఆయన ప్యానెల్ నిలబడ్డాం వార్డ్ మెంబర్గా. 25 years నుంచి ఆయన చేసిన పనులు ఈరోజు ఆయన గెలవడానికి కారణం. ఈరోజు కొంతమంది అనేక డబ్బు రూపంగా కానీ ఏది చూసిన ప్రజలు దాన్ని అంగీకరించలేడు. పర్సన్ ఎవరైతే కరెక్ట్ పర్సన్, ఆయన వ్యక్తిగతంగా కానీ ఏ సమస్య ఉండండి. ఈరోజు లాస్ట్ ఇయర్ సర్పంచ్ 163 ఓట్లతోటి ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ ఎంపీటీసీ అయ్యాడు. ఎంపీటీసీ అయిన తర్వాత కూడా ఏ రోజు ఏ సమస్య ఉన్న ప్రజల్లో ముంగల్కి వచ్చి నేనున్నా, మంచి కానీ చెడు కానీ ఎవరు అంత సాయం చేయలేదు. మేము గెలవడానికి కారణం ఏంటి అది. ఈరోజు చాలా గౌరవంగా ఉంది, ఎందుకంటే ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు నేను డిప్యూటీ ఉండడం అనేది చాలా గొప్ప ఫీల్ అవుతుంది. ఒకటే క్లారిటీగా చెప్పాలంటే, ఆయన చేసిన సేవనే ఈరోజు మేము ఏంటంటే మీతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం మెయిన్ ఇది. సో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఇదే. 100%. ఓకే, క్రెడిట్ అంతా goes to రాజునాయక్. నో మోర్ ఇష్యూ, అలా డౌట్ పడే ప్రసక్తే ఉండదు. 100% టోటల్ గోస్ టు హిమ్. ఓకే. అండ్ మీ టీం ఎట్లా ఉండబోవచ్చు అనుకోవచ్చు? మేక కూడా 100% హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కానీ 5 years ఉన్న మాజీ సర్పంచులు కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, మంచి వాతావరణంలో మంచి చేయాలనే ఆలోచన ఉంది మాకు.
సో టీం అంతా కలిసి గట్టుగా అందరం కలిసి ఇప్పుడు నాతో పాటు ఉన్న 10 మంది వార్డ్ మెంబర్లు కానీ అందరం కలిసి ఇంకోటి మా ఊర్లో మేకాగూడ గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ప్రతి పని ఏదైనా వాళ్ళతోటి ఆలోచన చేసి ఒక అడుగు ముంగల్కి ఇస్తాం. ఓకే. టీం వర్క్ అనేది కంపల్సరీ చేస్తాం. ఏదో సొంత డిసిషన్ తీసుకొని ఇబ్బందులు పెట్టేది ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా, చూసి ఉండాలి. లెట్ ఇట్ బి. అదేమున్నా మా టీం వర్క్ అనేది మేము అందరం డిసైడ్ అయిన తర్వాతనే ఫార్వర్డ్ అవుతాం ముంగల్కి. ఓకే. వీ హ్యావ్ టు డూ ఇట్ ఆర్ నాట్, విల్ డిసైడ్ ఆఫ్టర్ దట్. థ్యాంక్ యూ. మేకాగూడ గ్రామ పంచాయతీ ఓటర్లకు మేకాగూడ గ్రామ పంచాయతీ ఓటర్లకు రాజునాయక్ శ్రీమతి రామవత్ మారు రాజునాయక్ గారిని గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ మొదటిగా పాదాభివందనాలు. ఎందుకంటే మంచి చెడు అనేది డిసైడ్ చేసేది పబ్లిక్ వాళ్ళే. మనం ఎంత 5 మంది సర్పంచ్లు నిలబడ్డారు, అందులో మేము ఒక లాస్ట్ నెంబర్ మేము. ఆ భగవంతుని ఆశీర్వాదంతో మేకాగూడ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్ అయిండు. చాలా శుభదినం. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క పాలకవర్గం సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఆదర్శ ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని నా యొక్క కోరిక. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లా ఓట్ల ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా అందరం కూర్చొని మన గ్రామానికి ఏం వసతులు కావాలి, విద్య, వైద్యము, బస్సు, ఇవన్నీ అందరం కూర్చొని ఆలోచన చేసి మన గ్రామాన్ని అభివృద్ధి అందరం కలిసి చేసుకోవాలని ఈ యొక్క శుభదినం ఈ రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఇలాగే అందరం కలిసికట్టుగా కొనసాగిస్తే ఏ పని అయినా ఐకమత్యంగా చేసుకుంటామని నా యొక్క నమ్మకం. ఎందుకంటే తప్పకుండా మంచి పిల్లలు, మంచిగా అంటే ఏం చెప్తారు, క్వశ్చన్ ఎక్కడ ఉంటుందో ఆన్సర్ అక్కడనే ఉంటుంది. 10 మందిలో కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో 4 అన్నదమ్ములు కొడుకులు ఉంటారు, 4 ఒక తీరు ఉండదు కదా రాత. 10 మంది ఉన్నప్పుడు 10 మంది సైకాలజీ ఉంటుంది, మనుషుల ప్రభావం, అది సైకాలజీ. అదన్నీ సర్దుబాటు చేసుకునే గొప్పతనం రాజన్నకు ఉన్నది. అక్క కూడా ఓపిక, భూదేవి తల్లికి ఉన్నంత ఓపిక మారక్క కూడా. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి నా ఆత్మీయ మిత్రుడు. మా మిస్సెస్ సర్పంచ్ కావడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డారు. 2006 నుంచి 14 వరకు సర్పంచ్. ఆయన 2001 నుంచి నాకు పరిచయం. మా మాజీ సర్పంచ్ గారు ఉండే నారాయణ రెడ్డి గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళం. అప్పటి నుంచి గత 25-30 సంవత్సరాల అనుబంధం మాకు. ఇలా కొత్త కాదు. ఏదన్నా అనుకుంటే బోలో శంకరుడు గట్టిగా పట్టుబడతాడు, అట్లా ఏమి ఉండదు. మొండితనం, ఇది చేయాలంటే చేస్తాడు. అది నాకు ఆ నమ్మకం ఉంది. 100% చాలా బాగా చేయాలనే కోరిక ఉంది. మా ఆలోచనలు గ్రామ అభివృద్ధికి, గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాతం కలిగించినా ఊరుకునేది అయితే లేదు. ఎందుకంటే మా పెద్ద మనుషులు మాకు ఇచ్చిర్రు. అది క్రైమ్ కూడా మీకు తెలియదు. మా విలేజ్ ఒకసారి పిఎస్కి పోయి అడగండి, క్రైమ్ ఉండదు మా దగ్గర. ఒక పిఎస్కి పోయి కేసు అనేది లేవు. భూమి పంచాదులు తప్ప మిగతా గ్రామంలో కొట్లాటలు కానీ ఇంకా వేరే తగాదాలు కానీ, భూ తగాదాలలో ఉంటాయి కదా, పాలి భాగాలలో కామన్, అది ఆల్ ఇండియా అవన్నీ ఉంటాయి. మా విలేజ్ చాలా బెస్ట్. ఇంతకుముందే మాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది కలెక్టర్ ఉషారాణి గారి చేతుల మీదుగా. ఈసారి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవాలని నా యొక్క ఆశయం. అది చేస్తాం. దానికి మేమందరం ఖచ్చితంగా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తాము. మా గ్రామ పెద్దలు కూడా అందిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం, వీళ్ళు ఒక పని చెప్పినా చేయగలుగుతారనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు ఓట్లేసి 5 మంది సర్పంచులు నిలబడ్డా వీళ్ళు పని చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేసి మాకు గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయము. 100% మా దాంట్లో కూడా ఎవరు పొరపాటు చేసినా సరిదిద్దుకుంటాము. తెలిసి తెలియక పొరపాట్లు కూడా జరుగుతుంటాయి, అది సహజము. అట్లాంటివి ఏమన్నా జరిగినా కూడా మా దాంట్లో మేము తప్పు సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖచ్చితంగా 100కు 200% ఏ పని అయినా సరే. ఎందుకంటే మాకు ఆ నమ్మకాన్ని ఇచ్చిర్రు వాళ్ళు. ఇప్పుడు చేస్తే రేపు మాకు ఇంకా ఈజీగా అవుతుంది. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా మేము కొట్లాడడానికి, అరే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, వీళ్ళెంబడి మేము ఉండాలి అనే ఆలోచన ప్రతి మనిషి కలుగుతుంది. తప్పకుండా రాత్రింబగలు అంటే మేము 5 సంవత్సరాలు ఎవరికి అన్నం పెట్టాం. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళే తింటారు. ఒక గ్రామ పంచాయతీ పెద్ద మనిషి కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఆల్ చైర్మన్స్ కానీ ఎవరైనా
శుభము అశుభ కార్యాలలో పాల్గొంటాం. ఓకే. శుభం అంటే పెళ్ళైతే దావత్ పోతే బువ్వ తింటాం, సాగు పోతే పాడె మోస్తాము, పాడె కడతాము, అవసరమైతే దానికి ఏదైనా సాయం కూడా చేస్తాం. ఓకే. అదే ప్రజాప్రతినిధుల విధి అది. కావున మా యొక్క పాలక వర్గానికి కూడా నా యొక్క సందేశం, అందరూ ఈ పార్టీలు విడనాడి మన గ్రామ అభివృద్ధికి 10 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్, కోఆప్షన్ మెంబర్లు అందరు కలిసి నిర్ణయం ఏకతాటిగా ఏ పనైనా సరే అనుకుంటే అయిపోతుంది. ఖచ్చితంగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తాము. మీరు కూడా సర్పంచ్ గారికి అందరూ అందించాలి. ఏడ ఇబ్బంది కలగనీయద్దు. అందరం అన్నదమ్ముల్లాగా అక్కజెల్లెల్లాగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా యొక్క సర్పంచ్ గారైన రామవత్ మారు రాజునాయక్ గారు మరియు పాలక వర్గము, మా మేకాగూడ గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు. ఈరోజు మరి 2 సంవత్సరాల తర్వాత మరి ఎప్పుడెప్పుడు అని సర్పంచ్ ఎలక్షన్లు ఊరిచ్చి గవర్నమెంట్ దాదాపు ఎలక్షన్ పూర్తి చేసింది. సర్పంచ్ ఎలక్షన్లు మరి మా మేకగూడ గ్రామం అయితే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలోనే జర కాస్ట్లీ. మేకగూడ గ్రామ పంచాయతీ అనేది కాస్ట్లీ. ఎందుకంటే మా దగ్గర మెయిన్ ఒక మేకగూడ గ్రామాన్ని వరల్డ్ వైజ్ గా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేది అందరికి తెలుసు, నాట్కో ఫార్మా ఉంది, పోకర్నా, సమ్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా మేకగూడ గ్రామ పంచాయతీ అనేది ఎక్కడెక్కడో పేరు మారుమవుతున్నది. అదే విధంగా మరి ఇక్కడ పంచాయతీలో ఇట్లా కావాల్సినంత అభివృద్ధి ఇట్లా జరిగింది, చేసిర్రు. ఇంతకు ముందున్న పాలక వర్గాలు అందరూ మంచిగా సహకరించారు, గ్రామస్తులందరూ. కానీ ఇక్కడ మేకగూడ గ్రామ పంచాయతీ వచ్చేసరికి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా రాజునాయక్ గారు. ఆయన వార్డు నెంబర్ నుంచి, డిప్యూటీ సర్పంచ్ నుంచి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నుంచి ఎంపీటీసీలుగా చేసి ఆయన కళ ఏంటంటే ఒకసారి మేకగూడకు సర్పంచ్ చేయాలి, సేవ చేయాలి అనేది దృఢ సంకల్పంతో మరి ఇప్పటి వరకు ఆయన వెన్నంటున్నారు. మేమందరం కార్యకర్తలము ఆయన వెన్నంటుండి మరి ఇప్పటి వరకు ప్రతి దానికి ఆయనకు తోడ్పాటును అందించినాం మేము. అదే విధంగా మరి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో తీసుకుంటే మా దగ్గర కానీ రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసిర్రు. 5 మంది క్యాండిడేట్లు నిలబడ్డా కానీ మా దగ్గర మా రాజునాయక్ మారు గారు చేసిన ముఖ్యమైన పని ఏంటంటే ఒక వ్యక్తికి అనేది ఇట్లా మద్యం అనేది పంచలేదండి. ఇది మేము చాలా చెప్పుకోవాల్సింది. మద్యాన్నితోని చాలా ప్రజలను ప్రలోభ చేస్తారు. కానీ ఈ రోజున మీరు పేపర్లలో చూసి ఉంటారు, మేకగూడ సర్పంచ్ గారి రాజునాయక్ గారు ఇట్లా మద్యం పంచలేనదే అందరికి తెలిసిన విషయం ఇది. కానీ చాలా మంది రకరకాలుగా ఓటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. అయినా సరే ఈ రోజున రాజునాయక్ గారిని మారు గారిని గెలిపించింది ఏంటంటే ఆయన యొక్క మంచితనం. మీరు ఊర్లో ఎవరినైనా వెళ్ళి చూడండి, ప్రతి ఇంటికి ఆయన సహాయం ఉన్నది, ప్రతి పేదవాళ్లకు. ఆ రకంగా ఆయనను మరొకసారి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి మరి ఆయన గారు ఈ స్టేజ్ మీద ఈ రోజున నిలబడి మాట్లాడుతున్నారంటే దానికి కారణం మనం మేకగూడ, మరి సంగిగూడ, కోల్బాయ్ తండ, ధర్మయ్య తండ ప్రజలు. ఆయన 100% అండి. మేము సక్సెస్ కాదు, మీరు మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎవరెవరు పరిపాలించారో అప్పుడు అభివృద్ధి చూడండి, ఇప్పటి నుంచి చూడండి. ఈ రోజే మేము స్టార్ట్ చేసినాం ఏంటంటే స్కూల్ పిల్లలకు సాయం చేయడం. సర్పంచ్ గారు స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. స్కూల్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళ లాగా ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు బ్యాగ్స్ కానీ, స్టూల్స్, టై బెల్ట్స్ ఇవన్నీ ఇంతకుముందు ప్రోగ్రామ్ హెడ్ మాస్టర్ గారు ఉండి వాళ్ళంతా చేసేసినాం. ఇది అంటే మార్పు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ మా అభివృద్ధి అనేది మా పాలక మండలి మరి మారు గారి నాయకత్వంలో మరి మా అభివృద్ధి అనేది ఏంటనేది ఇంతకు ముందు ఇలా ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి మీరే బాగా గుర్తుంచుకునేటట్టు మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. గ్రామ పంచాయతీ కట్టించి 100 ఏళ్ళు అయిందో మాకు తెలియదు సరిగా. మా అన్న రాజన్న మాకు దేవుడు. కానీ సర్పంచ్కి ఇవ్వాలంటే ఎవరైనా భయపడేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పులులు ఉన్నా, పులుతోని గెలిచాలంటే శాతగాని వాళ్ళం. బాగా గుర్తు పెట్టుకో, మా అన్న దేవుడితో సమానం. చెప్తున్నా, ఒక్క తండలు సంగిగూడెం మా దగ్గర 15 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర 500 ఉన్నాయి, మా తాన 15 రూపాయలు మీరు గెలుచుకపోతారు అన్నారు. నాతోటి నా గుండెలో వచ్చి ఇట్లా పొడిచిర్రు ఓటుకు వచ్చిన. అన్నా
ఎప్పుడైనా సరే నిజం అనేది మా రాజన్న ఆపత వచ్చిందంటే అన్న ఇక్కడ వచ్చిందంటే జైలు చేయి పెట్టిందంటే ఎన్ని ఉంటే అన్ని ఇస్తాడు మా అన్న. లెక్క పెట్టాడు మా అన్న, లెక్క పెట్టాడు. ఎవరని ఏమని అనుకోని నేను ఫుల్ డైరెక్ట్ మాట్లాడతా. మా అన్న దేవుళ్ళు అంటాడు. మా ఊళ్ళో హనుమాన్ దేవుడు విషయంలో ఒక గజస్తంభం ఇప్పించాలని ఎవరు సాధగాలే. మా అన్న ఇప్పించిండు, మా అన్న మా రాజాన్ని ఇప్పించిండు. సో ఫైనల్ గా అండి మీ మాజీ సర్పంచ్ కూడా వారి యొక్క కళ ఏంటంటే రాష్ట్రపతి తోటి అవార్డు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ టీం వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా మీ గురించి చెప్పడం అనేది జరిగింది. సో రాష్ట్రపతి తోటి అవార్డు తీసుకుంటారా ఈ సంవత్సరాల్లో? మేము ఎప్పుడు కూడా ఒక నమ్మకం మా మాజీ సర్పంచ్ గారు చెప్పిందంటే వాస్తవానికి కష్టపడే తత్వం ఉంది, పని చేద్దామనే తత్వం ఉంది. అట్లా కూడా అది పెద్ద సమస్య కాదు, ఓకే జరగవచ్చు కూడా. సో తర్వాత డైరెక్ట్ ఆడుకొద్దాం రాష్ట్రపతి అవార్డు తీసుకుంటాం. Thank you.